అయ్యండి నేను ఈరోజు చెప్తున్న విషయం బట్టలు వాషింగ్ ఎలా చేయాలనేది. ఎందుకంటేనండి అది మనకి ఒక ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూలోని జరిగినప్పుడు ఏ రకంగా చెప్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని తారుమారుగా ఉంటాయి. కాబట్టి నేను చెప్తున్న విషయం ఈ వీడియోలో ప్లీజ్ చివరి వరకు నా వీడియో చూడండి. అలాగే స్కిప్ చేయకుండా చూడండి. చివరిలో ఒక లైక్ చేయండి. ఏంటంటే నేను చెప్తున్న విషయం బట్టలు ఇప్పుడు బట్టలే కదా, అది మాకంతా జుజుబా పని చేసేస్తాం కదా అని మీరు వస్తారనుకోండి. కానీ ఇక్కడ మనం ఇంత గొడ్డు చాకరీ చేసి అవన్నీ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకే మనం అనుకున్నది అక్కడ ఒకటైతే ఇక్కడికి వచ్చి జరిగేది వేరేగా ఉంటుంది. కాబట్టి మెయిన్ ఏంటంటే ఇద్దరు పిల్లలు ఉన్న ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి కొంచెం పని కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇద్దరు పిల్లలు ఉన్న ఇంటికి వెళ్ళాను. అలాగే చేసేదాన్ని, చాలా ఏడ్చేదాన్ని. నేను ఇండియాకి వెళ్ళిపోతాం అన్నంత వరకు కూడా వచ్చేది. అక్కడ నాకు అంతగా ఉండేదన్నమాట. అందుకే చెప్తున్నాను. బట్టల విషయం అయితే మీకు ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు మీరు మెయిన్ అడగవలసింది బట్టలు మేము ఎలా ఉతకాలి మేడం అని అడగండి. వాళ్ళు బట్టలని వాషింగ్ మిషన్లో ఉతకాలి, కానీ బయటికి వెళ్ళి వచ్చే బట్టలు మాత్రం చేతిలో జాడించాలంటే మాత్రం పర్లేదు. అదంత పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు. వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చే బట్టలు పెద్దగా ఏమి ఉండవు. వాళ్ళు వెళ్ళిన నలుగురు అయితే నలుగురు జాతలు ఉంటాయి, కానీ మనం నీటిలో వాటర్లో సరుకులు ముంచి తీసేయచ్చు. అదెంత ఇంపార్టెంటే కాదు. ఆయన పిల్లల బట్టలు చేతితో ఉతకాలంటే మాత్రం 1కి 10 సార్లు మీ ఇష్టం అది, కానీ 1కి 10 సార్లు ఆలోచించుకొని మీరు రండి. ఎందుకంటే పిల్లల బట్టలే కదా 1-2 జతలు ఉంటాయని మీరు అనుకుంటారేమో. ఇక్కడ 10 సంవత్సరాలు 9 సంవత్సరాల పిల్లలు కూడా కచ్చిడాలు చేసేసుకుంటారు ఒంట్లోని. అలాంటివి కూడా మన చేతితో ఉతికిస్తారు. ఎందుకంటే నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. నేనైతే అలా బకెట్టెడ్ బట్టలు రోజుకి ఉతికేదాన్ని. నైట్ నేను స్నానం చేసేటప్పుడు అన్ని బట్టలు ఉతికేదాన్ని. డ్యూటీ బట్టలు ఉతికేదాన్ని. అతని డ్యూటీ బట్టలు, ఆవిడ డ్యూటీ బట్టలు, అతను డ్యూటీకి వెళ్ళిన డ్యాంగిరీ అంటే ఎలాగుంటుంది మీకు తెలుసు కదా, ఎంత బరువు ఉంటుంది. ఇంత పని చేసి ఉన్నదే మనకు సగం నీరసం వచ్చేస్తుంది. అలాంటిది వాళ్ళు డ్యాంగిరీని చాలా వెయిట్గా ఉండేది. అందులో వైట్ కలర్ పాము లేక చేయలేక చాలా ఏడ్చేదాన్ని నేను. అప్పుడు నేను ఇక్కడ మా పిన్నికి చెప్పాను అనమాట, అమ్మ నాతో పని ఇలా చేయిస్తున్నారని. మా పిన్ని చెప్పమంది, నేను బట్టలు అయితే ఉతకను అని చెప్పమంది. నేను అదే మాదిరిగా నాకు అలిసిపోయి ఇసిగిపోయి నేను లాస్ట్కి చెప్పాను, మేడం మీరు నాకు బట్టలు చేతితో ఉతకమని మీరు నాకు చెప్పలేదు ఇంటర్వ్యూలోనే. మీరు నాకు ఏది చెప్పారు, పిల్లల బట్టలు మాత్రమే ఇన్నర్లు ఉంటాయి కదా అవి మాత్రమే ఉతకాలని చెప్పారు. సరేలే నా పిల్లలతో పాటే నా పిల్లలు అంతా వాళ్ళే అంతే కదా అవి మాత్రం నేను ఉతుకుదాను అనేసి నేను చెప్పాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇన్ని బట్టలు ఉతికిస్తున్నారు కదా నేను ఉతకలేని నేను చెప్పాను. ఒకమే చెప్పిన తర్వాత అవన్నీ తీసుకెళ్లి వాషింగ్ మిషన్లో వేసి గ్రైండర్ చేయడం మొదలుపెట్టారు. అర్థమైందండి. అది ఇప్పుడు మనకు అక్కడ మాట్లాడే విధం వేరేగా ఉంటుంది, ఇక్కడికి వచ్చే విధం వేరేగా ఉంటుంది. అదే మనం ముందు అన్ని తెలుసుకొని వచ్చామనుకోండి మనకు ప్లస్ పాయింట్. ఎందుకంటే మనం అన్ని చేసేద్దామని వచ్చేద్దాం అనుకుంటాం కానండి, ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం మనకి బాగోపోతే కనీసం 1 గంట మనం ఆ పని చేయకపోయినా తర్వాత చేసుకుంటాంలే అని, మన పని మనం చేసుకోకపోయినా తర్వాత చేసుకుందామని మనం 1 గంట పడుకోవడానికన్నా అవుతుంది. ఇక్కడ అలాగ అవ్వదు. ఇంకోటి ఏంటంటే పోన్లే నా తల్లి పడుకుంది కదా అని, నా భార్య పడుకుంది కదా అని భర్త అయినా పిల్లలైనా మనకు చేస్తారు. ఇక్కడ అలాగ ఉండదు. అందుకే మీరు అవన్నీ 1కి 2 ఆలోచించుకొని చేసుకొని రండి. మర్చిపోకుండా చివరి వరకు చూసిన వాళ్ళు మన తేడాలు ఉంటాయి కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ముగ్గురు చెప్పి సబ్స్క్రైబ్ మర్చిపోకుండా. తెలుసు కదా, నాకు మాత్రం చివరిన మాత్రం ఒక లైక్ చేయండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేస్తే నాలాగా వద్దాం అనుకున్న అక్క చెల్లెలు కొంచెం సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే నేను అలాంటి బాధలు పడే అక్కడి నుంచి ఇప్పుడు ఇంటికి వచ్చాను. ఇప్పుడు నేను ఉన్న ఇంట్లో 1 ఇయర్ బేబీ అండి. ఇప్పుడు 1 ఇయర్ బేబీ ఇంట్లో బట్టలు అంటారా, ఈ పాప బట్టలు మాత్రమే తనే యూరిన్ వేస్తుంది కదా, యూరిన్ చిన్నపిల్ల కాబట్టి అది వేస్తుంది. కాబట్టి ఆ బట్టలు అయితే నేనైతే చేతితో 2 టైమ్స్ నేను వాటర్లో జాడించి వాషింగ్ మిషన్లో నైట్ పడుకునే ముందు దాన్ని ఉతికేసి స్టాండ్లో ఆరబెట్టడమే. నేను ఇప్పుడు కొంచెం చేతితో ఉతకడం కూడా నాకు తెలియదు. ఇంకా ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ అయితే ఉందండి. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మంత్లీ మన ఆడవాళ్ళు కొంచెం హెల్త్ బాగుంటూ అవుతుంది కదా, మీకు డైరెక్ట్గా నేను చెప్పలేను ఎందుకంటే బాగోదు. కాబట్టి అలాంటి బట్టలు అయితే మాత్రం ఇక్కడ మనకి చేతులతో ఉతికించరు, కానీ ఇతర దేశాలు ఉతికిస్తారండి. ఎందుకంటే మా పిన్నవాళ్ళు బయట కువైట్లో ఉన్నారు కాబట్టి అక్కడ ఇలాంటివి అంత ఏజ్గా ఉన్నా సరే, ఎందుకంటే వాళ్ళు తీరది అలాంటి బట్టలు కూడా అక్కడ ఉతికి ఆడవాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. ఆ రకంగా అయితే ఇక్కడ మనకు ఉండదు. ఇలాంటి బట్టలు ఉతికించినప్పుడు కూడా మనకు ఓపెన్గా చెప్పుకోవచ్చు మేము ఉతకలేమో చేయలేమో అని. ఓకేనండి, మర్చిపోకుండా చివరిలో మాత్రం నాకు ఒక లైక్